హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఎలా మనం దేవుణ్ణి నమ్మాలి, ఎలా విశ్వసించాలి, ఆధారం ఏంటి, నాకు ఆధారం ఏంటి, నాకు ఆధారం లేదు, నాకు ఆధారం, నాకు సూచనలు లేకుంటే నేను ఎందు నిమిత్తం నమ్మాలి, ఎందు నిమిత్తం విశ్వసించాలి, దేన్ని బట్టి నేను ఇది నాకు జరిగిద్ది, ఇది నాకు సంభవించిద్ది, ఈ ఇలాగున నేను నమ్మి ఉంటే ఈ కార్యాన్ని బట్టి ఈ సూచన, ఏదో ఒక సూచన, ఏదో ఒకటి నాకు ఆధారం కావాలి, నేను నమ్మాలి అని అంటే నాకు ఒక ఆధారం కావాలి అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తున్నారనుకోండి, కసిక్కుని ఎవరన్నా తుమ్మారనుకో ఇంకా ఆగిపోతారు. ఎందుకంటే అమ్మో వాళ్ళు తుమ్మితే పనులు జరగవంటారు. కొంతమంది ఏమో ఆ వ్యక్తి తుమ్మితే పర్వాలేదు, ఆ సహోదరు ఎదురొచ్చినా పర్వాలేదు అంటారు. అంటే వాళ్ళకు ఒక సూచనలు అవి. అట్నే ప్రభువును నమ్మాలి అంటే నాకు సూచన ఏంటి అని అంటే ప్రవక్త అయిన యెషయా గారు చెప్తున్నాడు. ప్రభువును నమ్మాలి అంటే నీకు సూచన ఏంటి అని అంటే దేవుడు ఆత్మే చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరంట? కుమారుడు అనుగ్రహింపబడెను. ఆమేన్. నీకోసమే ఆయన దిగి వచ్చింది. హల్లెలూయా. కుమారుడు అనుగ్రహింపబడెను. మత్తయి గ్రంథం 1:22 అండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును. నీకు సూచన ఏంటి అని అడిగావు కదా. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. హల్లెలూయా. ఎన్ని సూచనలు ఇచ్చాడో చూడండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. యెషయా గ్రంథమే 7:14 కూడా ఒక సూచన ఇస్తున్నానని చెప్తున్నాడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుణ్ణి కనునని వాళ్ళకు సూచన, ఇశ్రాయేలులకు సూచన ఇచ్చాడండి. హల్లెలూయా. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనునని తానే, ఎవరు? ప్రభువే మీకు ఒక సూచన ఇచ్చాడు. ఆమేన్. నీ విశ్వాసాన్ని సలడిపోకుండా నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలంటే నిత్యముగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు సమాధానమిచ్చే దేవుడు, ఆయన సమాధానకర్త. ఆయనకున్న పేరండి సమాధానకర్త. నువ్వు ఏ స్థితిలో ఉండ ఆయన నిత్యముగా నిన్ను లేవనెత్తి ఎత్తైన స్థలముల మీద నిలబెట్టు దేవుడు. ఆమేన్. నువ్వు ఆశించింది నిత్యముగా ఆయన తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయనే నీకు నాకు ఒక సూచన, కడాఖండిగా నువ్వు నమ్మటానికి నేను ఏంటి ఆధారం, నాకు నేను ఎలా నమ్మాలి, ఎలా విశ్వసించాలంటే తానే ఒక సూచన ఇచ్చాడు. ఆమేన్. యేసుక్రీస్తును నీ కోసం నా కోసం ఆయనే ఒక కుమారుడుగా పంపించి ఉన్నాడు. ఆయనే దిగి వచ్చి ఉన్నాడండి. ప్రభువే మీకు ఒక సూచన ఇస్తున్నాడని చెప్తున్నాడు. ఆమేన్. నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉందువుగాక. నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా యేసు నామములో బలపరచబడుదువుగాక. నీ కార్యాలు సమస్తము కూడా యెహోవా నామం, యెహోవానే నిన్ను సఫలపరిచి ఆశీర్వదించే దేవుడని నువ్వు నిత్యముగా విశ్వసించినది జరిగిద్దని నమ్మి విశ్వసించి నువ్వు ఎత్తైన స్థలముల్లో నిలబెట్టు దేవుణ్ణి. నువ్వు గలమెత్తి అన్యజనుల మధ్య నిత్యముగా పొగిడే మనసు కలిగి ఉందువుగాక, గణపరిచే మనసు కలిగి ఉందువుగాక. ఆమేన్.